మనము నిర్గమకాండం నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సాయంకాల సమయంలో ధ్యానించేద్దాం. సాధారణంగా క్రైస్తవులలో, విశ్వాసులలో కనిపించేటువంటి ఒక పాపం గురించి ఈ యొక్క రాత్రి వేళ నేను మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, మన ఆత్మీయ జీవితాలను బలహీనపరిచేటువంటి ఒక పాపం, దేవుని దగ్గర మనలను అవిధేయులుగా చేసేటువంటి ఒక పాపం, దేవునికి మనలను దూరం చేసేటువంటి ఒక పాపం. సాధారణంగా పాపం అనగానే మనమందరం కూడా వ్యభిచారము, దొంగతనము, అపవిత్రత, జారత్వము, నరహత్య ఇటువంటి వాటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ వాక్యపు వెలుగులో విశ్వాసులను విశ్వాస జీవితంలో, విశ్వాస క్రమంలో బలహీనపరిచి దేవుని దగ్గర ఒక విశ్వాసని మరి దేవుని దగ్గర అవిధేయునిగా చేసి దేవునికి దూరం చేసేటువంటి పాపము మనమందరం కూడా అది చాలా చులకనగా చూస్తాం, నిర్లక్ష్యంగా ఉంటాం, దాని గురించి మనం ఆలోచన చేయం. అదేమిటనగా హృదయ కాఠిన్యత. నిర్గమకాండంలో ఫరో అనేటువంటి ఐగుప్తి రాజును మనం చూస్తూ ఉన్నాం. అతడు ఐగుప్తి మహాదేశానికి ఆ యొక్క దినాలలో అభివృద్ధి చెందినటువంటి పేరుగాంచిన దేశాలలో ఐగుప్తు దేశము ఒకటై ఉన్నది. అటువంటి గొప్ప ఐగుప్తు దేశానికి మహారాజుగా ఉన్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన సముద్రంలో ఆయన తన సైన్యము, మరి తన యొక్క గుర్రములు, రథములు, రౌతులు వారు సముద్రంలో వారు మునిగి చనిపోయారు. ఏమిటి కారణం? ఎందుకు తన జీవితాన్ని అలాగూ నష్టపరుచుకున్నాడు అంటే అతనిలో ఉన్నటువంటి ఒక భయంకరమైన పాపము, దేవుని దగ్గర హృదయ కాఠిన్యత. తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. నిర్గమకాండంలో అనేక సందర్భాలలో ఈ మాట మనం చూస్తాం. అతడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అనేటువంటి మాట. ఉదాహరణకు నిర్గమకాండము 7వ అధ్యాయంలో ఇలాగన్నాడు. 22-23 వచ్చిన చదువుతున్నాను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను అని నిర్గమకాండము 7వ అధ్యాయము 22-23 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ మనం లేఖన భాగంలో మనం గనక గమనిస్తే దేవుడు ఫరోతో అనేక రీతులుగా, ఆయా విధాలుగా, ఆయా సందర్భాల్లో దేవుడు ఫరోతో మాట్లాడాడు. దేవుడు ఫరోతో తన సేవకుడైన మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. మోషే అనేక పర్యాయాలు ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడిచ్చిన సమాచారాన్ని ఫరోకి తెలియచేశాడు. అదేమిటంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను మరి ఐగుప్తు దేశం నుండి బయటకు పంపమని దేవుడు ఫరోకి ఆ యొక్క సమాచారాన్ని మోషే ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఫరో ఆ మాటను వినలేదు. ఇక్కడ ఏమన్నాడంటే మరి ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. ఫరో విననిది మోషే అహరోనుల మాట కాదు, అతడు స్వయంగా దేవుని మాట వినలేదు. అక్కడ మాట్లాడిన వాడు మోషే కావచ్చు, అహరోను కావచ్చు ఫరోతో, కానీ మాట్లాడించిన వాడు దేవుడు. దేవుడు తన సేవకుడైనటువంటి వాక్యంలో దేవుని సేవకుడైన మోషే అనే మాట చాలాసార్లు రాయబడి ఉంది. దైవజనుడైన మోషే అని చెప్పి ఆయన గురించి రాయబడి ఉంది. యెహోవా సేవకుడైన మోషే అని చెప్పి ఆయన గురించి రాయబడి ఉంది. కనుక ఫరో ఎదుటకు వచ్చి మాట్లాడిన వాడు
ఒక మానవుడు కానీ ఆయనకు పెట్టినటువంటి పేరు ఏంటంటే యెహోవా సేవకుడైన మోషే. దేవుని సేవకుడు, దైవజనుడు అని మోషే పిలువబడ్డాడు. కనుక మోషే ఫరోతో మాట్లాడినప్పుడు అది ఎవరు ఇచ్చిన సమాచారం, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అంటే అది దేవుడిచ్చిన సమాచారం. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఆయన ఆయా రీతులుగా మాట్లాడేవాడై ఉన్నాడు. మనం కనుక మాట్లాడితే ముఖాముఖిగా మాట్లాడతాం, లేదంటే కనుక ఫోన్ చేసి మాట్లాడతాం, ఎవరి ద్వారానైనా మనం సమాచారం పంపించి మనం మాట్లాడతాం. కానీ దేవుడు ఆయన ఇంకా అనేకమైన రీతులుగా ఆయా రీతులుగా మాట్లాడేవాడై ఉన్నాడు. దేవుడు మాట్లాడే విధానంలో ఒక చాలా సాధారణమైన ప్రత్యేకమైన విధానం ఏమిటంటే దేవుడు తన వాక్యం ద్వారా, తన సేవకుల నోటి ద్వారా, వారి స్వరము ద్వారా దేవుడైనా మాట్లాడతాడు. నేటి దినాలలో ప్రత్యేకంగా దేవుడు తన వాక్యం ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా దేవుడైనా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దైవజనుడు మాట్లాడుచూ ఉన్నప్పుడు అది దేవుని మాట. వాక్యము నీతో మాట్లాడుచూ ఉన్నప్పుడు అది దేవుని మాట, దేవుని యొక్క వర్తమానం. ఫరో వినలేదు, అతడు వినలేదు, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇదే మాట ఇంకా మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం? 8వ అధ్యాయము 15వ వచనంలో మరలా ఇలాగ చెప్పబడి ఉంది. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. 2వ పర్యాయము 8వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. దేవుడు రెండో విధంగా ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఫరోతో అంటే ఆయన తెగులు పంపించాడు. ఐగుప్తు దేశం మీదకి 10 భయంకరమైన తెగుళ్లను దేవుడు తీసుకొచ్చాడు. వాక్యం ఏమన్నాడంటే సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో దేవుడు ఐగుప్తుల మీదకి తీసుకొచ్చినటువంటి తెగులు విషయమై మరి 3వ నెలలో 33వ అధ్యాయము 4వ వచనంలో అప్పుడు ఐగుప్తీల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను అనే మాట రాయబడి ఉంది. ఆయన ఐగుప్తి దేవతలకు ఆయన తీర్పు తీర్చెను. ఐగుప్తీలు ఆశ్రయించిన, ఫరో రాజు ఆశ్రయించిన వారి యొక్క ప్రధానమైన దేవతలు, దేవుళ్ళుగా పిలువబడుచున్నటువంటి వాటికి దేవుడని తీర్పు ఇచ్చాడు. ఉదాహరణకు ఐగుప్తీలు వారు నైలు నదిని వారు ఎక్కువగా ఆశ్రయించారు. నైలు నదిని వారు ఒక దేవతగా, దేవునిగా, దైవంగా భావించారు. ఐగుప్తీలు కూడా వారు బహుదేవతారాధికులు. భారతదేశస్తుల వలె అనేక మంది దేవతలను, దేవుళ్లను మరి వారు దైవాలుగా పూజించిన వారు, కొలిచిన వారు, సేవించిన వారు, వెంబడించిన వారు, నమస్కరించిన వారు. కనుక వారి యొక్క ప్రధానంగా వారు వేటిని దేవతలుగా, దేవుళ్ళుగా చేసుకుని కొలిచి పూజించారో దేవుడు వాటికి తీర్పు తీర్చాడని చెప్పి లేఖనంలో చెప్పబడింది. ఎలాగూ ఉదాహరణకి ఐగుప్తులకి కప్పలు, ఐగుప్తీయులు కప్పను ఒక దైవంగా భావించారు, పూజించారు, సేవించారు, నమస్కరించారు. కనుక దేవుడు ఆ యొక్క దేశం మీదకైనా కప్పలను రాజేశాడు. చెరువుల నిండా కప్పలు పుట్టుకొచ్చాయి. ఇంకా చాలా నదుల నిండా, కాలువల నిండా ఎక్కడెక్కడైతే నీరుందో అన్ని చోట్ల కూడా విస్తారంగా కప్పలు పుట్టి అవి వచ్చి దేశాన్ని మొత్తం కప్పివేశాయి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఆయా రీతిలుగా ఐగుప్తు దేశం మీదకైనా తీర్పులు తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ఫరో మోషే మాట వినలేదు. తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. కనుక
ఫరో ఏం చేశాడు? ఎప్పుడైతే తెగులు వచ్చిందో భయపడ్డాడు. దైవజనుడైన మోషేని పిలిచాడు. నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మోషే ప్రార్థన చేశాడు. తెగులు ఆగింది. ఇలాగ దాదాపుగా 10 తెగుళ్ళు మనం చూస్తాం. ఐగుప్తు దేశం మీదకి తీసుకురాబడినటువంటి తెగుళ్ళు 10 మనం చూస్తాం. ఈ యొక్క 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఆయన ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ స్పీక్స్ త్రూ డిఫరెంట్ అవెన్యూస్ అండ్ డిఫరెంట్ వేస్. దేవుడు ఆయా రీతులుగా కొన్నిసార్లు ఆయన తనకు వాక్యం ద్వారా మాట్లాడుతాడు, కొన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యోపదేశకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్య బోధకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు తీర్పుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మానవునికి తీర్పు తీర్చి దేవుడు పంపించేటువంటి యొక్క తీర్పు ద్వారా కూడా, దేవుడు పంపినటువంటి యొక్క తెగుళ్ళ ద్వారా, ఆ రోగాల ద్వారా, ఆ నష్టాల ద్వారా, ఆ శోధనల ద్వారా, ఆ యొక్క ప్రమాదాల ద్వారా అలాగూ ఆయా రీతులుగా దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. ఫరోతో దేవుడు తన సేవకుని పంపి మాట్లాడాడు. అలాగే దేవుడు ఫరోతో తీర్పుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తీర్పులు జరిగిన తర్వాత మళ్ళా మోషే వెళ్ళి దేవుని యొక్క వర్తమానాన్ని ఫరోకు తెలియచేసినప్పుడు ఫరో ఆ దైవజనుడైన మోషే మాట వినలేకపోయాడు. గల కారణం ఏమిటి? హృదయ కాఠిన్యత. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తర్వాత మూడవదిగా నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనంలో మరొక మాట చెప్పాడు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడని చెప్పడానికి శకునగాండ్రు ఇది దైవశక్తిని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయెను. ఈసారి దేవుడు శకునగాండ్రు ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడైన మోషే మాట ఫరో వినలేదు. దేవుడు అవసరమైతే ఆయన ఎవరినైనా వాడుకుంటాడు, ఎలాగైనా వాడుకుంటాడు, ఎప్పుడైనా వాడుకుంటాడు, ఎక్కడైనా వాడుకుంటాడు, ఏ సందర్భంలో వాడుకునేటువంటి దేవుడు ఆయన. దేవుడు బిలాముతో మాట్లాడటానికి ఆయన గాడిదను కూడా ఆయన వాడుకున్నాడు. గాడిదకు దేవుడు స్వరం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఎందుకంటే ఆ యొక్క రాత్రి వేళ స్వప్నమందు దేవుడు బిలాముతో మాట్లాడినప్పుడు బిలాము వినలేదు. దేవుని మాటను పెడచెవిన పెట్టాడు, దేవుని మాటను మీరాడు, దాటి వెళ్ళాడు. కనుక దేవుడు ఆయన స్వరము ద్వారా స్వయంగా బిలాముతో మాట్లాడాడు. కానీ బిలాము వినలేదని మళ్ళా దేవుడు ఆయన గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు బిలాముతో. గాడిద మాట్లాడింది. మానవుని వలె గాడిద మాట్లాడిన ఒక సందర్భం మనం సంఖ్యాకాండం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ దేవుడు మరి ఐగుప్తి మంత్రగాళ్ళ ద్వారా కూడా దేవుడిని మాట్లాడుతూ వారు అన్నారు, ఇది దైవశక్తి, ఇది మానవ శక్తి కాదు. ఐగుప్తు దేశం మీదకు తీసుకురాబడుచుంటే తెగుళ్ళు, మోషే తన కర్రను ఎత్తినప్పుడు దేశం నిండా కప్పలు, మోషే తన కర్రను ఎత్తినప్పుడు దేశం నిండా పేలు, ఇంట్లో పేలు, మనుషుల మీద పేలు, ఎక్కడ చూచిన పేలు. చూడండి ఇక్కడ వాక్యం ఏమన్నాడంటే ఇవి చాలా బాధను కలిగించే పేలు అన్నాడు. తర్వాత ఇక్కడ కింద వాక్యంలో మరి బాధను కలిగించే ఈగల గుంపు అంటాడు. దేవుడి యొక్క తీర్పుల ద్వారా ఆయన ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఫరో సేవకులు, ఫరో దగ్గర పనిచేస్తున్నటువంటి మంత్రిగాళ్ళు, వారు వాస్తవానికి వారు దేవునికి సంబంధించిన వారు కాదు. కానీ వారు మంత్ర విద్య ద్వారా, శకునముల ద్వారా, ఒక మాటలో చెప్పాలంటే వారందరూ కూడా అపవాది సంబంధికులు, దయ్యపు శక్తులు గలవారు. వారే ఒప్పుకున్నారు ఇది దైవశక్తి, వెనకాల పనిచేస్తూ ఉన్నది ఇది ఒక మానవ శక్తి కాదు,
ఇది ఒక మంత్రశక్తి కాదు, కానీ ఇది ఒక మానవీయ శక్తి, ఇది ఒక దైవశక్తి, మానవాతీత శక్తి. ఇది దేవుడు ఆయన పనిచేస్తూ ఉన్నాడు అని వారు కూడా చెప్పాడు. అయినా కానీ ఫరో వినలేదు. తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అలాగే 8వ అధ్యాయం 32వ వచనం చెప్తాడు, అయితే ఫరో ఆ సమయంలో కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయను. ఇలాగూ మరి 5 సార్లు 5 పర్యాయాలు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు అనేక మారులు ఆయన మాట్లాడిన ఫరో వినలేదు. ప్రియ సోదరి సోదరుడా, మరి యిర్మీయా గ్రంథంలో కూడా దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతూ అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఆయన పెందల కాడే ఆయన తన ప్రవక్తలను వారి వద్దకు పంపించాడంటాడు. ఎప్పుడు? తెల్లవారినప్పుడు కాదు, ఏమండి, మధ్యాహ్న సమయంలో కాదు, సాయంకాల సమయంలో కాదు, ఎప్పుడు రాత్రి వాళ్ళు కాదు. మళ్ళా నువ్వు బయటికి వెళ్ళిపోతావని, మళ్ళా నువ్వు దొరకవని, నువ్వు చాలా బిజీ పర్సన్ అని, నీకు మరి లోకమంతా కావాలి కదా, దేవునితో నీకు పని లేదు కదా, కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే యిర్మీయా అంటున్నాడు, ఆయన పెందల కాడే లేచి, లేదా ఆయన పెందల కాడే తన ప్రవక్తలను వారి యొద్దకు పంపించాను. ఎందుకంటే పెందల కాడైతే నువ్వు ఇంటి దగ్గర ఉంటావు కనుక. అంటే ఇప్పుడు అక్కడ దాని అర్థం ఏమిటంటే దేవుడు తెల్లవారుజామున ప్రవక్తను పంపించాడు అనేది కాదు. యిర్మీయా అక్కడ ఆయన ఏమని చెప్తున్నాడంటే, God is so concerned to speak to you. దేవుడు నీతో ఆయన అనేక రీతులుగా అనేక విధాలుగా ఆయన చాలా ఆసక్తిగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆయన. కానీ నువ్వు అది అర్థం చేసుకుంటలేదు, గ్రహించడం లేదు, వినడం లేదు. దేవుని మాట వినినట్టుగానే ఉంటున్నావు కానీ నువ్వు వినటం లేదు. ఒకవేళ విన్నా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు అన్నట్లుగా యిర్మీయా మాట్లాడాడు. ఇక్కడ కూడా ఫరో చూడండి, ఐగుప్తు దేశానికి ఒక చాలా చక్కటి రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. చాలా తెలివైన వాడు, రాజకీయ అనుభవం గలవాడు. మరి ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేయటం మాటలా, మరి ఇశ్రాయేలీలను అనేక లక్షల మంది జనముగా విస్తరించిన ఇశ్రాయేలీలను తన యొక్క గుప్పెట్లో పెట్టుకొని వారిని అణిచివేసి వారి చేత వెట్టి చాకరీ చేయిస్తూ, ఏమండి, అతడు అంత పవర్ఫుల్ రాజు, అతడు అంత శక్తివంతమైనటువంటి రాజుగా ఉన్నాడు. రాజకీయ చతురత కలిగిన వాడు, అనుభవం గలవాడు. మరి అటువంటి మరి చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పరిపాలన చేస్తున్న రాజు అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించాడు. ఎర్ర సముద్రంలో పడి చచ్చాడు. ఎందుకని? ఏమిటి కారణం? ఎందుకు తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు? ఆస్తి నష్టం జరిగింది, గుర్రాలు మునిగిపోయాయి, రథాలు మునిగిపోయాయి, సైన్యం మునిగిపోయింది సముద్రంలో, రౌతులు మునిగిపోయారు, యుద్ధ వీరులు సూర్యులు అనబడిన వారు మునిగిపోయారు, చనిపోయారు. ఆస్తి నష్టం జరిగింది, సైన్య నష్టం జరిగింది, రాజకీయ నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. గల కారణం ఏమిటి వెనకాల అంటే అతడు కలిగి ఉన్న పాపము. అదేమిటనగా దేవుని మాట వినకపోవుట, తన హృదయాన్ని కఠినపరుచుకొనుట. కనుక తను చాలా నష్టపోయాడు. ఇంకా మనం గనక గమనిస్తే ప్రియ సోదరి సోదరుడా, తన హృదయాన్ని అతడు కఠినపరుచుకున్నాడని 9వ అధ్యాయము 12వ వచనంలో చెప్పాడు, 9వ అధ్యాయము 34వ వచనం చెప్పాడు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేను మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అలాగే కొన్ని సందర్భాల్లో
దేవుడు కూడా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అని చెప్పి రాశాడు. ఉదాహరణకు 10వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిర్గమకాండము 10వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ కుమారునికి ప్రచురం చేయనట్లు నేను అతని హృదయమును, అంటే ఫరో హృదయమును, అతని సేవకుల హృదయములను కఠినపరిచితినెను. 4వ వచనంలో కూడా నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. క్షమించండి, మరి 14వ అధ్యాయము 4వ వచనంలో కూడా దేవుడు తన హృదయాన్ని కఠినపరచునని చెప్పన్నాడు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను కనుక అతడు వాడిని తరుముతాడు, సముద్రంలోనికి వస్తాడు. సముద్రం 2గా చేయబడిన సంగతి అతనికి గ్రహింపు కాదు. అతను తరుముతాడు, సముద్రంలోనికి వస్తాడు, తర్వాత సముద్రం తన మీదకి పొర్లిపారి వస్తుంది. అలాగూ జరిగేటట్లు నేను అతని హృదయాన్ని కఠినపరుస్తానన్నాడు దేవుడు. మరియు అలాగే ఇదే అధ్యాయంలో కూడా మరొక మాట చెప్తాడు. దేవుడు తన హృదయాన్ని ఆయనే కఠినపరుస్తున్నాడని. 8వ వచనంలో కూడా ఇలాగంటాడు, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా దేవుడే తన హృదయాన్ని కఠినపరిచాడు కనుక అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అతడు దేవుని ప్రజలను పానిచ్చాడు, మరలా వారిని పట్టుకోవడానికి వారి వెనకాల తరుముచూ ఉన్నాడు. తనకి ఆ మనసు ఎక్కడ వచ్చిందంటే దేవుడు తన హృదయాన్ని కఠినపరిచాడు గనుక అతడు వారిని తరుముచున్నాడు అన్నట్లుగా ఇక్కడ నిర్గమకాండంలో రాశాడు. 14వ వచనం కూడా అంటాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్య ఉండవలని ప్రజలతో చెప్పాను. 17వ వచనంలో ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును. వాక్యం వినుచున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎందుకని ఫరో హృదయాన్ని కఠినపరిచాడు? ఇప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు గనుక ఫరో ఇశ్రాయేలుని తరిమాడు, సముద్రంలో మునిగిపోయాడు, చనిపోయాడు. మరి ఇక్కడ జరిగిన దానికి బాధ్యులు ఎవరు? దేవుడా? మరి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు గనుక ఫరో ఇశ్రాయేలుని తరిమాడు. మరి ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ఇక్కడ మనం చదివిన మాటలు కనుక చూస్తే దేవుడే బాధ్యుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ వాస్తవానికి నిజమే, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, అది వాస్తవం. ఇదే మాట రోమాపత్రిక 9వ అధ్యాయం కూడా పౌలు గారు చెప్తాడు. ఆయన ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచగోరును, ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును అనే మాట రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఫరో సందర్భంలో దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు మానవ హృదయాలను ఆయన కఠినపరుస్తాడు. ఎవరి విషయంలో అంటే ఎవరి విషయంలోనైనా, ఎప్పుడు అంటే దానికి ఒక సందర్భం ఒకటి ఉంది. ఏంటి సందర్భం అంటే కీర్తనలో ఈ యొక్క మాట చెప్తాడు. దానికంటే ముందు రోమపత్రికలో నేను చెప్పిన మాట మరొకసారి చదివి మరి అలాగే కీర్తనలు ఉన్న మరొక మాట కూడా మనం చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు ఫరో గురించి మాట్లాడుతూ, మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించి తిని, నీ వలన నీ ద్వారా నువ్వు సముద్రంలో పడి చనిపోవటం ద్వారా ఏమవుతుంది అంటే
భూలోకమందంతటా ప్రచురమగుటకు నా నామము, నా బలము, నేను నిన్ను నియమించాను అని ఆ యొక్క మాట చెప్పిన తర్వాత కింద అంటాడు, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో ఆయన వారిని కఠినపరుస్తాడు. మరి దేవుడే మానవ హృదయాన్ని కఠినపరిచి ఆ యొక్క వ్యక్తిని తీర్పుకు అప్పగిస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ బాధ్యులు ఎవరు? దేవుడా, మానవుడా? అయితే దేవుడు ఒక హృదయాన్ని కఠినపరచడానికి గల కారణం ఏమిటంటే, ఆ వ్యక్తి ముందుగా తన హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నాడు. కీర్తన 81వ కీర్తనలో ఈ యొక్క మాట చాలా చాలా స్పష్టంగా, సుస్పష్టంగా చెప్తాడు. 81వ కీర్తనలో దేవుడు ఎప్పుడు ఒకని హృదయాన్ని కఠినపరుస్తాడో చెప్పాడు. 10-11 చరణాల్లో అంటాడు. 81వ కీర్తన 10-11 చరణాల్లో, ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడకు యెహోవాను నేనే. 11వ చరణంలో, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అని చెప్పన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు ఒకని హృదయాన్ని కఠినపరిచి తన హృదయ కాఠిన్యతకు అతనిని అప్పగిస్తాడంటే, దేవుడు ముందుగా ఒక వ్యక్తితో మాట్లాడతాడు. ఆయన ఆయా రీతులుగా మాట్లాడతాడు. ఇక్కడేమున్నాడు? దేవుడు ఇశ్రాయేలీలతో ఆయన మాట్లాడాడు. ఐగుప్తుల దేశంలో నుండి నేను నిన్ను రప్పించాను, నీ దేవునకు యెహోవా నేనే, కనుక నీవు ఇతర దేవతలను, దేవుళ్లను పూజించవద్దు, నేను నీకు దేవుడను అని ఆయన అనేక మారులు మోషే నుండి ఇంకా అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే వారేం చేశారు? అయితే ప్రభు అన్నాడు 11వ వచనంలో, ఇశ్రాయేలీలు నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. దేవుడు తన ప్రజలతో ఆయన అనేక మారులు, అనేక రీతులుగా, అనేక విధాలుగా ఆయన వారితో మాట్లాడాడు. అసలు మనం పాత నిబంధన గ్రంథాన్ని మనం కనుక చదివితే ప్రియ సోదర సోదరులారా, దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడో, దయ కలిగిన వాడో, ప్రేమ గలవాడో. మన వాళ్ళు ఏమన్నారంటే, మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. అంటే మనిషికి ఒక్కసారి చెప్తా, వినకపోతే గనక బెత్తం తీసుకుంటా. కనుక మనం ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము, 3 సార్లు చెప్తాం, ఇక తర్వాత మనం చెప్పం, మనం ఏం చేయాలో చేస్తాం. కానీ దేవుడు మానవుని వంటి వాడు కాదు. దేవుడు చాలా ప్రేమ గలవాడు. దేవుడు అనేక అవకాశాలు కల్పించేవాడు, అనేక అవకాశాలు ఇచ్చేవాడు. మీరు పాత నిబంధన గ్రంథంలో ఎవరి చరిత్రనే మీరు తీసుకోండి. ఉదాహరణకి మీరు సంసోను చరిత్ర మీరు తీసుకోండి. దేవుడు ఎన్ని అవకాశాలు సంసోనుకి ఇచ్చాడు. తను ఎన్నిసార్లు తప్పిపోయాడు. దేవుడు అనేక అవకాశాలు సంసోనుకి ఇచ్చిన సంసోను వాటిని తీసుకోలేకపోయాడు. తనకి జీవితాన్ని మార్చుకోలేదు కనుక చివరికి దేవుడు అతని తన కఠినత్వానికి దేవుడు అతన్ని అప్పగించాడు. కఠిన మనస్సుకు దేవుడు అతన్ని అప్పగించాడు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేదో, అనేక మార్లు, అనేక సంవత్సరాలు, అనేక వందల సంవత్సరాలు దేవుడు వేచి ఉండి, అనేక తరతరాలు వారు దేవుని విసిగించిన, దేవుని మాట వినకపోయినా, ప్రవక్తలను చంపిన, ప్రవక్తలను వారు లెక్క చేయకపోయినా, అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడు వారికి అనేక అవకాశాలు ఇచ్చాడు. ఎప్పుడైతే
దేవుడు అనేక మారులు అనేక సార్లు ఆయా రీతులుగా ఆయా ప్రవక్త చేత ఆయా విధాలుగా వారిని హెచ్చరించిన, వారిని వారి పాపం నుండి వెనక్కి తిరిగి ప్రభు దగ్గరికి రమ్మని ఆయన ప్రేమతో పిలిచిన వారు వినలేదు గనుక ఆయన, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితినన్నాడు. ఇది ఇక్కడ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, దేవుడు నీతో మాట్లాడతాడు, చాలాసార్లు మాట్లాడతాడు, చాలా విధాలుగా మాట్లాడతాడు, ఆయా రీతిలుగా మాట్లాడతాడు, నీకు అనేక అవకాశాలు ఇస్తాడు ఆయన. కానీ నీవు ఆయన మాట వినకపోతే తర్వాత జరిగేటువంటి పరిణామం ఏమిటంటే, ఆయన నిన్ను స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు హృదయ కాఠిన్యతకు ఆయన అప్పగిస్తాడు. దేవుడు నిన్ను నీ హృదయ కాఠిన్యతకు అప్పగించడానికి మునుపు నీవే నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు గనుక, నీవే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నావు గనుక ఆయన నిన్ను నీ హృదయ కాఠిన్యతకు ఆయన అప్పగిస్తాడు. కనుక మనము ఇందాడ చదివినటువంటి లేఖన భాగాల్లో, అవును, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఆ మాట 4 సార్లు చెప్పాడు. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతను మిమ్మల్ని తరుముతాడు, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. ఆ మాట నిర్గమకాండంలో 4 సార్లు చెప్పాడు. అయితే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడానికంటే ముందు ఫరో తన హృదయాన్ని కఠినము చేసుకున్నాడనే మాట 5 సార్లు రాయబడి ఉంది. అనగా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని కఠినపరిచి అతనిని నాశనం వైపు దేవుడు ఎప్పుడు కూడా నడిపించుడండి. గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్. దేవుడు అన్యాయం కలిగినటువంటి అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన ప్రేమ, కృప, కనికరము నిండుగా మెండుగా కలిగిన దేవుడు ఎలాగూ ఒక వ్యక్తిని ఆయన తన హృదయాన్ని కఠినపరిచి అతడిని నాశనానికి దేవుడు నడిపిస్తాడు కాదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడానికంటే ముందు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పాడు, ఆయా రీతులుగా దేవుడు మాట్లాడాడు. దేవుడు తన సేవకులైన మోషే, అహరోనును పంపి దేవుడు మాట్లాడాడు. అలాగే దేవుడు ఆయన తీర్పుల ద్వారా మాట్లాడాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడాడు, సూచక క్రియల ద్వారా దేవుడు మాట్లాడాడు. మోషే తన చేతిలో ఉన్న కర్రను కింద పడవేసినప్పుడు పాము అయింది, మరలా ఆ యొక్క పామును పట్టుకున్నప్పుడు అది కర్ర అయింది. ఇది ఒక అద్భుతమైన సూచక క్రియ. ఐగుప్తి రాజు ఫరో సింహాసనం మీద పాము గుర్తోటి ఉంటుంది. పాము పడగ విప్పినట్లుగా ఉండి ఆ యొక్క పడగ క్రింద ఐగుప్తు రాజు సింహాసనం ఉంటుంది. కనుక వారు సర్పమును చాలా గొప్పగా, అది బలానికి సూచనగా, బలానికి నాందిగా వారు భావించారు. దేవతగా, దేవునిగా పిలుచుకున్నారు, కొలుచుకున్నారు, పూజించారు. అయితే దేవుడు ఆయన మాట్లాడాడు, సెలవిచ్చాడు. ఆ యొక్క కర్రను కింద పడవేసినప్పుడు పామైంది, మళ్ళా తోకను పట్టుకుంటే మళ్ళా అది కర్రగా మారింది. అంటే ఫరో, నిజమైన దేవుని నేను ఉన్నాను, నా యొక్క మాట విను, నా యొక్క స్వరము విను అని దేవుడు మాట్లాడిన సూచక క్రియల ద్వారా కూడా దేవుడు ఫరోతో మాట్లాడాడు. అయితే ప్రియ సోదరి సోదరుడా, ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు గనుక అతడు వారి మాట వినలేదు అని ఆ యొక్క మాట 3 సార్లు రాయబడింది. ఫరో మాట వినలేదు, మాట వినలేదు, మాట వినలేదు. నిర్గమకాండంలో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. రిజల్ట్ ఏమిటి? తన హృదయాన్ని ఫరో కఠినపరుచుకున్నాడు కనుక రిజల్ట్ ఏమిటంటే, మనము నిర్గమకాండము 14వ అధ్యాయము ముగింపులో మనం చూస్తాం.
26వ వచనం. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. The result is very bad. It was such a bad result. ఇది చాలా విచారకరమైన రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే ఫరో తన సైన్యము, తన రథములు, తన రౌతులతో సముద్రంలో మునిగిపోయాడు. కనుక 15వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ చెప్పబడింది, ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. సముద్ర జలములలో ఫరో మునిగిపోయాడు. తన సైన్యం, తన రథాలు, తన రౌతులు నాశనం అయిపోయాడు ఫరో. తనతో పాటు తను నాశనం అయ్యాడు. తనతో పాటు ఇంకా చాలా ఆస్తి నష్టం జరిగింది, ఇంకా ప్రాణ నష్టం ఇంకెంతో జరిగింది. ఫరో ఒక్కడు దేవుని మాట విని ఉంటే ఈ యొక్క నష్టం జరిగి ఉండేది కాదు. దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు గనుక, అహరోను ద్వారా మాట్లాడాడు గనుక, సూచక క్రియ ద్వారా దేవుడు మాట్లాడాడు గనుక, అద్భుతముల ద్వారా దేవుడు మాట్లాడాడు గనుక, అలాగే దేవుడు ఆ యొక్క తీర్పుల ద్వారా ఐగుప్తు దేశం మీదకి తీసుకొచ్చిన 10 తీర్పుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు గనుక ఫరో గనుక ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తన హృదయాన్ని మార్చుకొని, హృదయాన్ని త్రిప్పుకొని, ఆ మాట విని దేవుని ఒప్పుకొని దేవుని ప్రజలను ఇశ్రాయేలును గనుక బయటకు పంపించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. మళ్ళా ఫరో తన సింహాసనం మీద ఉండేవాడు, రాజ్య పరిపాలన చేసేవాడు, తన రాజ్యం తన చేతుల్లోనే ఉండేది. కానీ ఇక్కడ అతను నశించిపోయాడు. మూల కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ అంటే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దీన్ని మన వాక్యంలో మనం ఏమంటామంటే హృదయ కాఠిన్యత అనేటువంటి ఒక పాపం. సాధారణంగా పాపం అనగానే మనం చాలా వాటిని మనం అనుకుంటాం. ఏదో మన యొక్క దృష్టిలో ఏమిటంటే మరి దొంగతనము, వ్యభిచారము, జారత్వము, నరహత్య, ఇవన్నీ కూడా మన యొక్క దృష్టిలో పాపాలు. కానీ కొన్నిసార్లు మనము చిన్న పాపాలు అనుకుని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఇటువంటి చిన్న పాపాలే మన ఆత్మీయ పతనానికి కారణమవుతూ ఉంటాయి, మన నాశనానికి కారణమవుతూ ఉంటాయి. మనము పడిపోవడానికి ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలలో మనం పడిపోవడానికి గల కారణాలలో ఈ యొక్క పాపం కూడా చాలామంది జీవితాల్లో నేను చూస్తూ ఉన్నాను. అదేమిటంటే హృదయ కాఠిన్యత, దేవుని మాట వినకపోవుట. సో ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వినవో రిజల్ట్ ఏమవుతుందంటే హృదయ కాఠిన్యత. ఒకడు దేవుని మాట వినటం లేదు అంటే తను వింటున్నాడు కానీ దానిని అతడు తీసుకోవటం లేదు, దాన్ని అతడు అంగీకరించటం లేదు. ఈ యొక్క హృదయ కాఠిన్యత అనేటువంటి పాపము, దేవుని మాట వినకపోవటమే హృదయ కాఠిన్యత. రిజల్ట్ ఏంటంటే నాశనము, వినాశనము. హృదయ కాఠిన్యతకు 4 కారణాలు ఫరో జీవితంలో మనం చూస్తాం. ఎందుకని తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు? ఎందుకని దేవుని మాటను తను ధిక్కరించాడు, లెక్క చేయలేదు? 4 కారణాలు మనం చూస్తాం. చూడండి, ఈ యొక్క 4 కారణాలలో నేను మీకు ఇంతవరకు తెలియచేసినట్లుగా మొదటి కారణం ఏమిటంటే వినకపోవుట. ఉదాహరణకు
7వ అధ్యాయము 22వ వచనం అంటాడు, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను, అతను మోషే అహరోనుల మాట వినకపోయెను. వినలేదు అంటే వింటాకి విన్నాడు కానీ ఆ యొక్క మాటను అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. ఏంటి ఆ మాట? అసలు దేవుడు ఏమని మోషే ద్వారా ఫరో రాజుతో దేవుడు సెలవిచ్చాడంటే చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయంలో చెప్తారు 1వ వచనంలో, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో అంటున్నాడు, దేవుడు మోషే అహరోనును పంపించారు, ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, దేవుడు వారికి విడుదలనివ్వడానికి మోషేను పంపించాడు తన ప్రవక్తను. కనుక మోషే వెళ్ళి వారు ఎవరు అధికారంలో ఉన్నారో ఆ అధికారైన రాజైన ఫరోతో మాట్లాడుతూ, మరి మా దేవుడైన యెహోవా అరణ్యంలో ఉత్సవము చేయుటకు నా జనమును పోనిచ్చుచున్నాడు, కనుక నీవు వారిని పోనివ్వాలి అని ఫరో దగ్గర చెప్పారు. దానికి ఫరో సమాధానం ఎలాగుంది? 2వ వచనంలో ఫరో ఏమన్నాడంటే, నేను ఆయన అనలేదు, నేను ఆయన మాట విని అంటలేదు, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, ఎవరు కాదు, ఎవడు, అతడు అన్నాడు, ఎవడు అన్నాడు. ఎవరిని? ప్రభుని, దేవుణ్ణి. యెహోవా ఉన్నవాడు అనువాడు అని ఘనమైన గంభీరమైన నామాన్ని కలిగి ఇశ్రాయేలీల స్తుతులపైన ఆసీనుడైనటువంటి ఇంత గొప్ప మహాదేవుణ్ణి ఫరో ఏమన్నాడంటే, ఎవడు నాకు చెప్పడానికి, అతడు ఎవడు, అతను చెప్తే నేను వినాలా, ఐ డోంట్ కేర్ హిమ్ అన్నట్లుగా ఇక్కడ మాట్లాడాడు. కనుక దేవుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో చూపించాడు. 10 భయంకరమైన తెగుళ్ళు. మరి ఎవడు అంటే మరి ఆయన ఊరుకుంటాడా? ఆయన ఎవరో ఆయన చూపించాడు. నువ్వు ఒక మానవుడవు, నువ్వు దేవుని దగ్గర, నువ్వు దేవుని మాట వినటం మానేసి అతడు ఎవడు, కనీసం ఆయనను కూడా అంటలేదు. దేవుణ్ణి అతడు ఎలాగ సంబోధించారంటే చాలా గర్వంగా, అతని మాట వినుటకు యెహోవా ఎవడు అని చెప్పన్నాడు. 7వ అధ్యాయం నుండి ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన ఏమి చేస్తాడో, ఆయన యొక్క శక్తి యుక్తులు ఏమిటో ఫరో కళ్ళారా చూసేశాడు. ఫరోకి బాగా అర్థమైంది ఆయన ఎవరో. ఎలాగంటే చివరి తీర్పులో ఒక తీర్పు, ఐగుప్తీయుల జ్యేష్ఠులు చనిపోయారు. జ్యేష్ఠ కుమారుడు, ప్రతి కుటుంబంలో ఐగుప్తు కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. కనుక శవము లేని ఇల్లు ఒక్కటైనను లేదు అనే మాట వాక్యం రాయబడి ఉంది ఐగుప్తీయులలో. మరి ఆయన ఎవరో ఆయన చూపించాడు. ఎందుకంటే ఫరో అడిగాడు, ఎవడు అన్నాడు. ఆయన ఎవరో, ఆయన శక్తి ఏమిటో, ఆయన ఏమి చేయగలడో, ఆయన ఎంత చేయగలడో, ఆయన ఎలా చేయగలడో, ఆయన యొక్క శక్తి యుక్తులు, ఆయన మహిమ ప్రభావాలు ఆయన చూపించాడు ఫరో రాజుకి. ఫరో తన హృదయాన్ని కఠినపరచుకోవడానికి 4 కారణాలను చెప్పి నేను మీతో చెప్పినట్లుగా, మొదటి కారణం ఏమిటంటే అతడు దేవుని మాట వినలేదు. దేవుడు మోషేను పంపించి మోషే ద్వారా మాట్లాడినప్పుడు ఎవడు అన్నాడు. సరే, ఆయన ఎవరో దేవుడు ఆయన తెలియచేశాడు. ఆయన ఎవరో ఏమై ఉన్నాడో ఆయా తీర్పుల ద్వారా దేవుడు ఫరోకి తెలియచేస్తూ ఉన్నా, మరొక ప్రక్క నుండి దేవుడు తన సేవకులను మోషే అహరోనును పంపిస్తూ ఉన్నా ఆయన దగ్గర ఫరోకి అర్థం కావట్లేదు.
ఫరో దేవుని మాట వినలేదు, పెడచెవిన పెట్టాడు. నేటి దినాల్లో కూడా ప్రియ సోదరుడా, అనేక మందితో దేవుడు అనేక విధాలుగా ఆయన అవకాశాలు ఇస్తూ వారితో ఆయన చాలా స్పష్టంగా సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చాలామందికి నిర్లక్ష్యం, అలక్ష్యం, దేవుని మాట వినరు, దేవునికి లోబడరు, దేవుని దగ్గరికి రారు, దేవుని ఒప్పుకోరు. తెలుసు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఇంకనో ఆయన ప్రేమ కలిగిన వాడై నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు తన సేవకుల ద్వారా, తన వాక్యం ద్వారా, ఆయా విధాలుగా ఆయా రీతులుగా ఆయన చేసేటువంటి ఉపకారాల ద్వారా, సహాయం ద్వారా. అయినా కానీ నువ్వు పెడచెవిని పెడుతున్నావంటే నీకు ఫరోకి ఏమాత్రం కూడా తేడా లేదు. కనుక ప్రియ సోదరుడా, మొదటి కారణం ఏమిటంటే ఫరో వినలేదు అనే మాట మనం చూస్తున్నాం 7వ అధ్యాయంలో. అలాగే మరి 8వ అధ్యాయం కూడా మనం చూస్తాం. 15వ వచనం, ఫరో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. మోషే అహరోనులు మాట్లాడుతున్నప్పుడు ఫరో మరొకసారి వినలేదు. మూడవదిగా మరి 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం 19వ వచనం, శకునగాండ్రు ఇది దైవశక్తిని ఫరోతో చెప్పారు, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినలేదు. దేవుని సేవకులు చెప్పినప్పుడు వినలేదు, దయ్యపు సేవకులు చెప్పినప్పుడు కూడా వినలేదు. దేవుడు వారి చేత కూడా దేవుడు చెప్పించాడు, వినలేదు. అందుకని వాక్యం అంటాడు ప్రభు, చెవిగలవాడు వినుగాక. అసలు నువ్వు మొదటిగా చేయవలసింది ఏంటంటే నువ్వు వినాలి, దేవుని మాటను వినాలి. ఇప్పుడు ఎవరో చెప్తే వినకపోతే పర్వాలేదండి. ఒకవేళ అధికారులు చెప్పినా, మంత్రులు చెప్పినా, ముఖ్యమంత్రులు చెప్పినా, ప్రధానులు చెప్పినా, ప్రధానమంత్రి గారు చెప్పినా వినకపోయిన పెద్ద నష్టమేమి రాదేమో. కానీ నువ్వు దేవుని మాట వినకపోతే ప్రియ సోదరుడా నువ్వు చాలా నష్టపోతావు. ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే ఫరో. దేవుడు చాలా రీతిలుగా, చాలా విషయాల్లో, చాలా విధానాల్లో దేవుడు మాట్లాడినా ఆ ఫరో దేవుని మాట మాత్రం వినటం లేదు. వాక్యంలో అంటాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నువ్వు విను. నువ్వు దేవునికి లోబడాలి అంటే నువ్వు మొదటిగా నువ్వు వినాలి. ఓ ఇశ్రాయేలు వినుము అన్నాడు వాక్యంలో. ప్రియ వాక్యం వినుచున్న ప్రియ సోదరుడా, నువ్వు దేవుని మాట వినవలసిన వాడవై ఉన్నావు. ఫరో వలె నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నువ్వు వినకపోతే, పెడచెవిన పెడితే నీ హృదయము కఠినపరచబడుతుంది. అది నీ తీర్పుకు ఒక కారణమవుతుంది. రెండవది, ఎందుకని ఫరో తన హృదయము కఠినపరుచుకున్నాడు లేదా తన హృదయము కఠినమైందంటే 7వ అధ్యాయం 23వ వచనంలో మనం ఇలాగ చూస్తాం, జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తన ఇంటికి వెళ్ళాను. నీరు రక్తంగా మార్చబడింది. ఎప్పుడైతే ఫరో దేవుని మాట వినలేదో మొదటి తీర్పు ఏమిటంటే నీరు రక్తంగా మార్చబడింది. ఐగుప్తీయులు నైలు నది పైన చాలా ఎక్కువగా వారు ఆధారపడేవారు. త్రాగడానికి నీరు, పంటలు పండించడానికి వారికి అవసరమైన నీరు, అలాగే ఆ యొక్క నీటిలో చేపలు, ఆ యొక్క నీటి ద్వారా వ్యాపారము, ఓడలు రావటం ఐగుప్తు దేశానికి. అయితే ఆ యొక్క నైలు నదిని వాళ్ళు చాలా ఎక్కువగా నమ్ముకున్నారు. దాన్ని ఒక దైవముగా కూడా వారు చూశారు. దేవుడు ఆ నదికి తీర్పు తీర్చాడు. దేవుడు ఆ యొక్క నీటిని రక్తంగా మార్చాడు. అది ఒక తీర్పు. క్రొత్త నిబంధనలో నీటిని ప్రభు ద్రాక్షరసంగా మార్చాడు. కానీ ఇక్కడ నీటిని ఆయన రక్తంగా మార్చాడు. అలాగూ జరిగినప్పుడు జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తన ఇంటికి వెళ్ళిపోయాడు, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇది రెండవ కారణం. ఒక మానవ హృదయము కఠినమవడానికి గల కారణాల్లో మొదటి కారణము, దేవుడు మాట్లాడేవాడు దేవుడని నీకు అర్థమైనా
దేవుడు తన సేవకుల ద్వారా ఆయా విధాలుగా ఆయా రీతిలుగా ఆయన నీతో మాట్లాడుతున్నా నువ్వు వినటం లేదంటే రిజల్ట్ ఏంటంటే నీ హృదయము కఠినపరచబడుతూ ఉంది. తర్వాత వచ్చే రిజల్ట్ ఏమిటంటే అది దేవుడు నీ పైన తీసుకొచ్చే తీర్పుకు అది మరి ఒక కారణంగా ఉంటుంది. రెండోది, హృదయ కాఠిన్యత గల రెండవ కారణం ఏమిటంటే మనస్సును పెట్టకపోవటం. చూడండి, సాధారణంగా వ్యాధులు, వైరస్లు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఇంట్లో, ఒంట్లో, బయట, లోపల, కనుక ఇవన్నీ కూడా సర్వసాధారణమే. మానవ జీవితం అన్నాక అప్ అండ్ డౌన్స్ తప్పకుండా ఉంటాయి, ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు. సముద్రానికి ఆటుపోటు ఎలాగో మానవ జీవితానికి కూడా మరి అప్ అండ్ డౌన్స్ చాలా కామన్. కొన్నిసార్లు ఆరోగ్యం బాగుంటుంది, కొన్నిసార్లు చిన్న చిన్న వ్యాధులు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి, మరలా మనం స్వస్థపరచబడుతూ ఉంటాం. కానీ దేవుడు ఆయన కొన్ని సందర్భాలలో విపరీతమైన శోధనలు, విపరీతమైన కష్టాలు, విపరీతమైన వ్యాధులు, బాధలైన ఆయన ఒక వ్యక్తి జీవితంలో కలుగు చేస్తున్నాడంటే అప్పుడు నువ్వు మనస్సుకు అప్పుడు నువ్వు దాని మనస్సును పెట్టాలి. ఎందుకంటే ఫరో జీవితంలో దేవుడు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తెగుళ్ళు, తీర్పులు దేవుడు తీసుకువస్తూ ఉన్న, అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను దేవుని మాట వినకపోవటం చేతనే కదా అన్నటువంటి స్పృహ, ఆలోచన ఫరోకు లేదు. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీ యొక్క జీవితంలో కూడా ఎప్పుడైనా ఒకదాని తర్వాత మరొకటి ఇలాగ అసలు ఎడతెరిపి లేకుండా కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు కలుగుచున్నావంటే నువ్వు ఒకసారి కూర్చుని నువ్వు ఆలోచన చేయాలి, మనస్సుకు తెచ్చుకోవాలి, మనస్సును పెట్టాలి. ఎందుకు నా జీవితంలో అలా జరుగుతుంది? దేవుని మాట నేను వినకపోవటం వలన, నేను ఎక్కడ దేవుని మాట వినలేదు, ఎక్కడ నా హృదయాన్ని నేను కఠినం చేసుకున్నాను, దేవునికి విరోధంగా ఎక్కడ నేను ఉన్నాను అని నువ్వు దానిని మనసుకు తెచ్చుకోవాలి. ఇది రెండో కారణం, జరిగిన దానిని మనసుకు మరి తెచ్చుకోకపోవటం అనేది. మూడవ కారణము ఫరో హృదయము కఠినమవడానికి, అందులో మూడో కారణం ఏంటంటే ఉపశమనం కలుగుట చూచి. ఈ మాట 8వ అధ్యాయం 15వ వచనం చెప్తాడు. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయము కఠినపరుచుకున్నాడు. దేశం నిండా కూడా కప్పలు, ఇంట్లో కప్పలు, ఒంటి మీద కప్పలు, వంటింట్లో కప్పలు, పడక మీద కప్పలు, కుర్చీలో కప్పలు, నుంచుంటే కప్పలు, ఎక్కడ చూసినా కప్పలే. దేవుడు తీసుకొచ్చిన తీర్పులో ఫరో భయపడ్డాడు, మోషేని పిలిచాడు, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. కనుక మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కప్పలన్నీ కూడా చచ్చాయి. మరి వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి బయట పారవేశారు. అయితే ఎప్పుడైతే ఉపశమనం కలిగిందో ఫరో హృదయము కఠినమైపోయింది. చాలామంది దేవుని దగ్గర చేసే పొరపాటు ఏమిటంటే వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయిస్తారు. దేవుడు వారికి మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ఆనందింపజేస్తాడు, అవసరాలు తీరుస్తాడు. అయితే మేలు పొందుకున్నాక, అన్నీ బాగున్నాక, అంతా కూడా సెట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇది హృదయ కాఠిన్యత గల మూడవ కారణం. అరే, దేవుడు నాకు ఎంత మేలు చేశాడు కనుక నేను ఆయన యొద్దకు వెళతాను, విశ్వాసం ఉంచుతాను, ప్రభు నేను నమ్ముకుంటాను, స్వీకరిస్తాను అని ఏమాత్రం ఆలోచన లేని వారు ఉంటారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఉపశమనము కలిగినప్పుడు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇది మరి ఒక మూడవ కారణం. నాలుగవ కారణం ఏమిటంటే పాపం వలన తన యొక్క హృదయము కఠినమైపోయిందని వాక్యంలో చెప్పబడింది. 9వ అధ్యాయము 34వ వచనంలో మనం ఇలాగ చూస్తూ ఉన్నాం. అయితే ఫరో వర్షమును, వడగండ్లను, ఉరుములను నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయొచ్చు.
ఒక ప్రక్కనేమో ప్రార్థన చేయించుకున్నాడు మోషేని పిలిచి పరిస్థితులు బాగున్నప్పుడు, మళ్ళా పరిస్థితులు బాగున్న తర్వాత వెళ్ళి పాపం చేస్తూ ఉన్నాడు. తనకి ప్రార్థన కావాలి, పాపం కూడా కావాలి. ఇక రెండు చల్లవండి దేవుని దగ్గర, ఏదో ఒకటే. ఫరో మోషేని పిలిపించి పరిస్థితులు బాగున్నప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నాడు, మళ్ళా పరిస్థితులు బాగున్నాక వెళ్ళి పాపం చేస్తూ ఉన్నాడు. చాలామంది కూడా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేయండి అంటారు. దేవుడు ఏదో మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, ఎందుకంటే ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు కనుక. అయితే అన్నీ బాగున్నాక మళ్ళీ వెనక్కి వెళ్ళి పాపం చేస్తారు. దేవుని పరిశుద్ధ దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఎవరో చూచి ఆయన మేలు అనుభవించి ఆయన చేసినటువంటి మహత్కార్యాలను, మహిమగల కార్యాలను, మంచి కార్యాలను అనుభవించిన తర్వాత కూడా మరలా నువ్వు వెనక్కి వెళ్ళి నువ్వు కనుక పాపం చేస్తే నీ హృదయం ఇంకా కఠినపరచబడి ఇంకా నువ్వు దేవునికి నువ్వు దూరం అవుతావు. నేడు చాలామంది క్రైస్తవులు పాపంతో రాజీ పడుతూ ఉన్నారు. పర్వాలేదులు అంటున్నారు, అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేయవచ్చులే, ఏమి కాదులే. కాదు ప్రియ సోదరి సోదరుడా, నువ్వు చేస్తున్న పాపము దేవుని ఎరిగి ఉండి, దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉండి ప్రభువులో జీవిస్తూ కూడా నువ్వు గనక పాపంలో నువ్వు జీవిస్తున్నావంటే నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకుంటున్నావు. దేవుడు అనుగ్రహించే తీర్పుకు లేదా దేవుడిచ్చే తీర్పు నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. కనుక హెబ్రీ పత్రికలు కూడా ఒక మాట అంటాడు. ఈ యొక్క మాట కూడా ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా హృదయ కాఠిన్యత గురించి 3-4 అధ్యాయుల్లో 3 సార్లు హెచ్చరించాడు. చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నేడు మీరు ఆయన శబ్దంను విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరుచుకోవద్దన్నాడు. అలాగే మరి 12వ వచనంలో కూడా, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరియందును ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరుచుకోవద్దు. అలాగే 4వ అధ్యాయంలో కూడా ఇదే మాట మరొకసారి చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించిన మాట నిత్యం గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకోవద్దు. కనుక ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆయన శబ్దము ఆయన మాట నువ్వు వినిచి ఉండగా నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకోకుండా, ప్రభువా నేను పాపిని, ఇదిగో నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను, నన్ను చేర్చుకో, నువ్వు నన్ను నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచుని గనుక నీ హృదయాన్ని నువ్వు గనుక ప్రభుకి ఇచ్చి ఆయన మాట వింటే నీ హృదయాన్ని నువ్వు గనుక నువ్వు కఠినం చేసుకోకపోతే నువ్వు చాలా ధన్యుడువు. ప్రభు ఇచ్చే రక్షణ నువ్వు కలిగిన వాడు వింటావు. కానీ ఈ రాత్రి వేళ ఆయన యొక్క వాక్యం వినుచు కూడా నీ హృదయాన్ని నువ్వు గనుక కఠినపరుచుకుంటే ఫరో వలె నాశనానికి వినాశనానికి మనం నడుస్తున్నామని ప్రభు చేత మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కనుక నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాగున్నా నువ్వు చేయవలసింది నీలో ఉన్న హృదయ కాఠిన్యతను తొలగించుకో. ప్రభు మాట విను, ప్రభుకు లోబడు, విధేయుడవవు, ఆయన వాక్యానుసారము నడుచుకో. ప్రభునందు విశ్వాసం ఇచ్చి ఇంకెవరైనా రక్షణ పొందేవారు కనుకుంటే రక్షణ పొందాలని, రక్షణ పొందిన తర్వాత కూడా ప్రభు మాటకి అవిధేయులుగా ఎవరైనా ఉంటే ఆయన మాట వినాలని, ఆయనకి శబ్దం వినాలని, హృదయాన్ని కఠినపరచుకోకూడదని ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మనందరి వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.